హాయ్, ఈ వీడియోలో మనం ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అంటే సింపుల్గా టు మేక్ ఇట్ వెరీ షార్ట్, అసలు ట్యాక్స్ అనేది ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఉన్న తేడా ఏంటి, ఎందుకు వాటిని అట్లా అంటాం, ట్యాక్స్కి, సెస్కి మరియు సర్చార్జ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇంతవరకు. సో ఏమైనా మిగతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే వేరే వీడియోలో చూద్దాం. సో ట్యాక్స్ అంటే సింపుల్గా కంపల్సరీ పేమెంట్. Tax is a compulsory payment the citizens ought to make. Compulsory payment the citizens ought to make to the state. అంటే గవర్నమెంట్ పే చేయాల్సిన కంపల్సరీ పేమెంటే జనరల్గా ట్యాక్స్ అంటాం. సో జనరల్గా దీని యొక్క ఏంటి, వాట్ ఈస్ ద రేషనాలిటీ బిహైండ్ లివింగ్ ట్యాక్సెస్ అనేది నాకు తెలిసి జనరల్గా అంతవరకు అడగకపోవచ్చు. ఎందుకంటే జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతవరకు వెళ్ళరు. సో ద మోస్ట్ ఐడియల్ రీజన్ ఫర్ లివింగ్ ఏ ట్యాక్సెస్ ఎందుకంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. దట్స్ ద వెరీ బేసిక్ రీజన్ అనమాట. ఇంతకుముందు అప్పట్లో కింగ్ ఎందుకు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ద మోస్ట్ ఐడియల్ రీజన్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఉన్న వాళ్ళ నుంచి కొంత వాళ్ళ ఇన్కంలోంచి ఒక భాగం తీసుకొని లేని వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం జనరల్గా ట్యాక్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అందుకని జనరల్గా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ రీజన్ వై ద కింగ్ హ్యాపీస్ టు కలెక్ట్ taxes. Of course, there are certain other reasons and there are certain other principles why the king expects the people to pay taxes. But let's not extend our discussion to it. సింపుల్గా డైరెక్ట్గా మనం డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి డిఫరెన్సెస్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్కి ఇండైరెక్ట్కి. సో మీరు చూసుంటే నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను. ఆర్టికల్ 271 ముందు 272 ఈ ఆర్టికల్స్ ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా చదవండి. ఇంకొకటి ఏంటంటే 7th షెడ్యూల్. ఇప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ హూ లెవీస్, జనరల్గా ట్యాక్సేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి. లెవీ ఆఫ్ ఎ ట్యాక్స్, కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ దెన్ ఎప్రోప్రియేషన్. సో హౌ ఈజ్ ఇట్ ఎప్రోప్రియేటెడ్ అని చెప్పి త్రీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. హూ హ్యాజ్ అ రైట్ టు లివ్ ఏ పర్టికులర్ ట్యాక్స్, హూ కలెక్ట్స్ ఇట్, హూ అప్రోప్రియేట్స్ ఇట్, ఏ ట్యాక్స్ ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎలా అప్రోప్రియేట్ చేసుకుంటారు, ఎలా అది పంచుకుంటారు లేదా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఇప్పుడు జనరల్గా ఏంటి, యూనియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేస్తుంది కదా అని చెప్పి ఇంకో స్టేట్ గవర్నమెంట్ కూడా నాకు కూడా డబ్బులు కావాలి, నేను కూడా మా వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తానంటే కుదరదు. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు విధిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. ద రైట్ టు లెవీ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. అదే ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్. ఇది ఎవరు చెప్పారు అంటే సింపుల్, కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అందుకనే మీరు 7th షెడ్యూల్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ 3 ఆర్టికల్స్ ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తే డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ట్యాక్స్ లెవీడ్ అపాన్ ఇన్కమ్. మోస్ట్లీ అది పర్సనల్ ఇన్కమ్ కావచ్చు లేదా కార్పొరేట్ ఇన్కమ్ కావచ్చు అనమాట. కార్పొరేట్ ఇన్కమ్ కావచ్చు. సో మోస్ట్లీ ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ ఇన్కమ్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ట్యాక్స్ ఇఫ్ ద ట్యాక్స్ ఈజ్ లెవీడ్ అండ్ దట్ సో డైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడైనా ట్యాక్స్ లెవీ అయినప్పుడు ట్యాక్స్ ఇన్సిడెన్స్, దీన్ని మనం ట్యాక్స్ బర్డెన్ అని కూడా అంటాం. ద ట్యాక్స్ బర్డెన్ వుడ్ బి ఆన్ ద సేమ్ పర్సన్ అనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, ఐటీ యాక్ట్ ప్రకారం ఆల్ ద పీపుల్ హూ రిపోర్ట్స్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దెన్ 2.5 lakhs ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పే సమ్ 5% ఆఫ్ దేర్ ఇన్కమ్ యాజ్ అ ట్యాక్స్ ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈస్ బిట్వీన్ 2.5 to 5 lakhs అని అందనుకోండి. అంటే ఏంటంటే ఆల్ పీపుల్ ఇండియా హూ ఎవర్ రిపోర్ట్స్ దిస్ ఇన్కమ్ హ్యాస్ టు పే 5% ఆఫ్ దేర్ ఇన్కమ్, ఆర్ దేర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ యాజ్ అ ట్యాక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ట్యాక్స్ అనేది మీ మీదే, ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళపైన ట్యాక్స్ విధించారో ఆ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ కూడా వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి అంటే ట్యాక్స్ లెవీడ్ ఈజ్ ఆన్ యూ అండ్ ద ట్యాక్స్ బర్డెన్ ఈజ్ ఆల్సో ఆన్ ద సేమ్ పార్టీ అండ్ హెన్స్ ఫోర్త్. అండ్ సిన్స్ యూ కెనాట్ పాస్ ఆన్ ద బర్డెన్ టు ఎనీ అదర్ పర్సన్. అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ వేరే వాళ్ళని కట్టమని అడగడానికి మీ హక్కు లేదు కదా. సో అలాంటి ఏ ట్యాక్స్ అయినా సరే, ఇప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ ఉంది. గిఫ్ట్ ట్యాక్స్ అంటే మీరు ఏదైనా గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారనుకోండి, చాలామంది తెలియకపోతుంది. ఇఫ్ యూ ఆర్ రిసీవింగ్ ఎనీ గిఫ్ట్ వర్త్ మోర్ దెన్ 50,000 యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఎ ఇయర్, యూ ఆర్ లైబుల్ టు రిపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో పే ట్యాక్స్ కాల్ గిఫ్ట్ ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ మీ మీద విధించబడింది, మీకు వచ్చే ఆదాయం పైన విధించబడింది, కాబట్టి మీరే కట్టాలి. మీరు వేరే వాళ్ళకి బడిని పాస్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి ఏ ట్యాక్స్ అయినా సరే గిఫ్ట్ ట్యాక్స్ అంటాం అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, సో ఇలాంటి ఏ ట్యాక్స్ అయినా సరే ట్యాక్స్ లెవీడ్ అండ్ ట్యాక్స్ బర్డెన్ ఈజ్ ఆన్ ద సేమ్ పర్సన్, ఆర్ ద సేమ్ ఎంటిటీ, దెన్ వీ కాల్ ద ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి వస్తే దీస్ ద ట్యాక్సెస్ మోస్ట్లీ లెవీడ్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్.
అయితే ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఇండియాలో కన్జంప్షన్ జరిగిన వాటినేమో మనం ఎక్సైజ్ డ్యూటీ, బయట నుంచి వచ్చే వాటిపైన ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇట్లా రకరకాలుగా పేర్లు అయితే మారుతుంటాయి. కానీ ట్యాక్స్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మీరు చూస్తే ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్కి వస్తే ట్యాక్స్ ఎవరు కడతారండి? ద సెల్లర్ ఆఫ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. The tax is, okay, who is expected to pay the tax? The one who sells these goods and services. But is the seller paying tax from his pocket? No. Okay, the tax is levied on goods and services, and the one who is selling goods and services is the one who is liable to pay tax to the government of India. Kada, the responsibility to pay the indirect tax is with the sellers. Okay, కానీ వీళ్ళ జేబుల నుంచి కడుతున్నారా? లేదు. ట్యాక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ దాట్ ఆర్ బీన్ సోల్డ్, ఓకే, దానిపైన ఇంపోజ్ చేస్తుంది. ట్యాక్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంది? ఇప్పుడు జీఎస్టీ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, జీఎస్టీ ఎవరు పే చేస్తారు? మీ పాకెట్ నుంచి మీరు జీఎస్టీ పే చేసినా సరే జీఎస్టీ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే ద ఇన్స్టిట్యూషన్ ఇస్ రెస్పాన్సిబుల్ టు కలెక్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 rupees ఇట్ కలెక్ట్స్ టువర్డ్స్ ది ట్యూషన్ ఫీ అనమాట. సో the seller of goods and services, the provider of goods and services is the one who is responsible to pay the tax to the government of India upon the goods and services he is selling. But who is, okay, burden ఎవరిపైన ఉంటుంది మరి? ఓకే, ఫైనల్గా ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు? ట్యాక్స్ అనేది వీళ్ళు పే చేయాలి, కానీ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు పాస్ ఆన్ ద బర్డెన్ టు ద కన్జ్యూమర్ అనమాట. ద వన్ హూ బెనిఫిట్స్ బై కన్జ్యూమింగ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందుకనే వీటిని ఏమంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ట్యాక్స్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ సంథింగ్ obliged, okay, to pay. I mean, these are the people who are obliged to pay, but the burden is something that could be passed on to any other person. I mean to say mostly the consumer of the goods and services. Such taxes becomes indirect taxes. Ante. Okay na? So ఇక పోతే సెస్ అండ్ సర్చార్జ్కి. సెస్, సర్చార్జ్ ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక ట్యాక్స్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఏదైనా కలెక్ట్ చేస్తున్నప్పుడు అది ఎందుకు కలెక్ట్ చేస్తుంది అని చెప్పింది అనుకోండి, మీకు క్లారిఫై చేస్తుంది అనుకోండి, దాన్ని సెస్ అంటాం. అందుకే సెస్ అనేది ముందు ప్రతిసారి ఒక టర్మ్ వస్తుంది, అంటే ఎందుకు పర్పస్ వస్తుంది. ఎడ్యుకేషన్ సెస్ అని, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ అని, ఓకే, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అని, ఓకే, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని, క్లీన్ ఎనర్జీ సెస్ అని. అంటే ఏంటి? గవర్నమెంట్ క్లియర్గా పర్పస్ చెప్తుంది, ఇదిగోండి మీరు కట్టే ట్యాక్స్ పైన నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా నేను వసూలు చేస్తున్నాను, ఎందుకంటే అది ఈ పర్పస్ కోసం స్పెండ్ చేయడం కోసం అనమాట. ఒకవేళ ఆ పర్పస్ ఏం చెప్పకుండా ఇదిగోండి మీరు కట్టే ట్యాక్స్ పైన ఇంకొక ఎక్స్ట్రా నాకు కావాల్సి వస్తుంది, ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అని గవర్నమెంట్ సింపుల్గా మీరు కట్టే ట్యాక్స్ పైన నాకు ఒక ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి అంటే నా ఎందుకు ఖర్చు పడతాను గవర్నమెంట్ మీకు స్పెసిఫై చేయకపోతే జనరల్గా వాటిని సర్చార్జ్ అంటాం అంతే. సో చాలామంది ఏమంటారంటే సెస్ అండ్ సర్చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సెస్ అండ్ సర్చార్జ్ డిఫరెన్స్ ఏంటి? పర్పస్ స్పెసిఫై చేస్తే సెస్, పర్పస్ స్పెసిఫై చేయకుండా గవర్నమెంట్ వసూలు చేస్తుందంటే సర్చార్జ్. మరి ట్యాక్స్కి వీటి రెండింటికి తేడా ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ట్యాక్స్కి సెస్కి ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ సే ఒక పర్సన్ ఉన్నాడు, ఈయన 3 లక్షలు, ఓకే, యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs యాన్యువల్ ఇన్కమ్ అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ హిస్ టోటల్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరం వచ్చిన ఆదాయం ఆయనకి 3 లక్షలు. మరి ఇందులో ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత? ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అండి? ఓకే, సో ఎందుకంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ 0 to 2.5 lakhs ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ముఖేష్ అంబానీ నుంచి ప్రెసిడెంట్ నుంచి అందరికీ కూడా ఫస్ట్ 2.5 lakh ఈజ్ ఎగ్జంప్టెడ్. అంటే ఆ 2.5 lakh ఎగ్జంప్షన్ తీసేగానే ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత? 2.5 లక్షలు 3 లక్షలు తీసేస్తే 50,000. ఓకే, ఈ 50,000ని మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం అనమాట. ఇన్కమ్ దాట్ కుడ్ బి ట్యాక్స్డ్ అనమాట. ఓకే, సో దిస్ బికేమ్ ది ట్యాక్స్ బేస్, అంటే బేస్ అపాన్ విచ్ ఐ కంప్యూట్ మై ట్యాక్స్. ఇప్పుడు 3 lakhs అంటే ఆయన ఏ బ్రాకెట్లోకి వస్తాడు? 5% ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తాడు. సో 5% ఆఫ్ 50,000 ఎంత అండి? 2,500. సో ఈయన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి? సంవత్సరానికి 2,500 కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రతి వాళ్ళు కూడా నాకు ఆ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు 3% ఎడ్యుకేషన్ సెస్ పే చేయాలి. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు నాకు 3% ఎడ్యుకేషన్ సెస్ పే చేయాలి అని అన్నారు అనుకోండి. ఈ 3% ఎట్లా కంప్యూట్ చేస్తామంటే, this 3% is what you need to pay on the tax you are paying అనమాట. on the tax you are paying. అంటే ఇప్పుడు ఈ 3% అనేది మనం 50,000 ట్యాక్సిబుల్ ఇన్కమ్ పైన, టోటల్ ఇన్కమ్ పైన, ఓకే, అని అంటే 3% అనేది ఇట్ ఈస్ కంప్యూటెడ్ ఆన్ ద ట్యాక్స్ మనీ యు ఆర్ పేయింగ్ అనమాట. సో సెస్ అనేది ఈజ్ కంప్యూటెడ్ ఆన్ ద ట్యాక్స్ యు ఆర్ పేయింగ్, అంటే ట్యాక్స్ యు ఆర్ పేయింగ్. సో ట్యాక్స్, ఓకే, సెస్ ఈజ్ ఏ levied on the tax you are paying. అంటే 3% ఆఫ్ 2,500. 3% 2,500 ఎంత అండి? ఓకే, 75 rupees. అంటే మీరు మొత్తం ట్యాక్స్ కట్టేటప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే నువ్వు 2,575 రూపాయలు కట్టాలి. అందులో 75 రూపాయలు ఎడ్యుకేషన్ సెస్ కోసం, అంటే ఈ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఏదైతే ఉందో నేను ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతాను, ఆ 75 రూపాయలు తీసేగా మిగతా 2,500 నీ ఇన్కమ్ ట్యాక్స్ పైన.
అంటే సెస్ ఈజ్ లెవీడ్ ఆన్ ద ట్యాక్స్ యూ ఆర్ పేయింగ్. మరి ట్యాక్స్ ఈజ్ కంప్యూటెడ్ ఆన్ ది ఇన్కమ్, ఆన్ యువర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట, ఆన్ యువర్ ట్యాక్సిబుల్ income. So tax is computed on your taxable income, cess and surcharge is computed upon the tax money you are paying అనమాట. అందుకనే చాలామంది ఏంటంటారంటే cess and surcharge is nothing but tax on tax. ఎందుకంటారంటే the base upon which you are computing cess and surcharge is the tax money you are paying అనమాట. సో ఐ థింక్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఇలా అయితే ఉందో గవర్నమెంట్కి వచ్చేది, ఓకే, సో డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, డీటీ అంటే డైరెక్ట్ ట్యాక్స్ అనే ఉద్దేశం, ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఓకే, రకరకాల డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టీ డ్యూటీ, జీఎస్టీ, ఓకే, ఇలా రకరకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సెస్, వేరియస్ ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెస్, ఓకే, రకరకాల సెస్లు, సర్చార్జ్, ఇవన్నీ కలుపుగా వచ్చేదాన్ని గవర్నమెంట్కి ఏమంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. అంతే. ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి సెస్ అండ్ సర్చార్జ్ని తీసేగా వచ్చిందాన్ని, ఓకే, ఈ ఒక్కదాన్ని మనం ఏంటంటే నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. మీరు ఫైనాన్స్ కమిషన్ గురించి వింటారు కదా, ఫైనాన్స్ కమిషన్ మేక్స్ ఎ రికమెండేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొసీజర్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ అన్నారు కదా, దట్ అప్లైస్ ఓన్లీ టు ద నెట్ ట్యాక్స్ రెవెన్యూ, నాట్ టు ది టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమైందా? ఇలా వివిధ రకాల ట్యాక్స్ రెవెన్యూ మనం లేటెస్ట్ బడ్జెట్లో ట్యాక్స్ రిసీట్స్ చూద్దాం. చూస్తే ట్రెండింగ్ ట్యాక్స్ రిసీట్స్ మీకు గత 13-14 చూస్తే ఇవాళ చూడండి, 13-14 నుంచి 22-23 వరకు ద ఓవరాల్ ట్యాక్స్ ఐ మీన్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ టు జీడిపి చూసారా, 13-14 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి పెద్దగా చేంజ్ లేదు, 10.1 నుంచి 10.7 ఉంది. ఈ వీడియో చేసే రోజుకి నేనంటే ఇవాళ చెప్తున్నాను, ఈ వీడియో చేసే రోజు దిస్ ఇస్ 8th March. ఈ వీడియో చేసే రోజుకి మీరు చూస్తే లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ ఇయర్ 11.7% రిపోర్ట్ అయింది. అఫ్కోర్స్ ఓకే, ఇది ఎస్టిమేట్ అండి, బి అంటే బడ్జెట్ ఎస్టిమేట్, బట్ మన రెవెన్యూ సెక్రటరీ హీ మేడ్ ఇట్ క్లియర్ దట్ దిస్ ఇయర్ హీ వాజ్ ఏబుల్ టు, ఓకే, సో వీ హ్యాపెన్ టు ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్. సో మీరు ఇక్కడ చూస్తుంటే మీరు 10.1 నుంచి మధ్యలో పెరిగింది, 11.2 పెరిగింది, మళ్ళీ తగ్గిపోయింది, ఓకే, ఎందుకంటే ఇది డ్యూ టు స్లో డౌన్ ఇన్ ది ఎకానమీ, ఆ తర్వాత కోవిడ్ వల్ల. ఇప్పుడు చూస్తే రికవర్ అయింది. ఈ 10.7 ఈ ఫైనాన్షియల్ ఫైనల్ ఎస్టిమేట్ చూస్తే 11.7%, అంటే టోటల్ జీడిపిలో మన ట్యాక్స్ రెవెన్యూ 11.7%. అందులో 5.5% ఏమో డైరెక్ట్ ట్యాక్సెస్, 5.2% ఏమో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. దిస్ ఈజ్ ది కరెంట్ స్టేట్. ఓకే, సో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈజ్ దిస్ ట్యాక్స్ టు జీడిపి రేషియో with respect to India, is it really a good number or do you really think it should further increase? At 11.7%, are you happy with it? Do you really think is it a good number for a country like India, or do you really think there is something wrong? ఏదైనా సరే మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ట్యాక్స్ టు జీడిపి రేషియో ఆఫ్ దిస్ కంట్రీ? ఓకే, ఈజ్ ఇట్ రియలీ లో ఆర్ హై అనేది, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ నెంబర్, ఆర్ డూ యూ రియలీ థింక్ ఇండియా హ్యాస్ అ స్కోప్ టు ఇంప్రూవ్ ఇట్స్ ట్యాక్స్ టు రెవెన్యూ, ఓకే, ట్యాక్స్ టు జీడిపి రేషియో అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాట్స్ ఇట్, థ్యాంక్ యూ.